దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువు నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 190. వామ్మో, ఈ కారం కాఫీ మోహన్ తాగితే అసలు నన్ను బతకనిస్తాడా అని శ్రేయ భయపడుతూ ఉండగానే మోహన్ ఆ కారం కాఫీని సిప్ చేస్తాడు. మరుక్షణమే కారం నాశాలానికి ఎక్కి పొలమారి దగ్గుతుంటాడు. అది చూసి శ్రేయ కంగారు పడుతుంటే, ఏమైంది మోహన్ అంటూ సాక్షి ఆ కాఫీ కప్ అందుకొని మోహన్ తల మీద సర్దుతూ ఉంటుంది. దేవుడా, ఇప్పుడు నాకుంటుంది అని అనుకుంటూ శ్రేయ భయపడుతుంటే, మోహన్ అలా దగ్గుతూ ఇబ్బంది పడుతూనే, ఏంటి అలా చూస్తున్నావు, త్వరగా మంచినీళ్ళు తీసుకురా అంటూ తనకి కోపంగా చెప్తాడు. ఇప్పుడే తెస్తాను అని క్షణంలో వెళ్ళి బాటిల్ తీసుకొస్తుంది. సాక్షి ఆ బాటిల్ అందుకొని త్వరగా వాటర్ తాగు మోహన్ అంటూ ఇస్తుంది. మోహన్ గటగట వాటర్ తాగి సాక్షికి బాటిల్ ఇచ్చి శ్రేయ వైపు ఉరిమి చూస్తుంటాడు. కాఫీ సిప్ చేసి అలా ఇబ్బంది పడిపోయావేంటి మోహన్, కాఫీకి ఏమైంది అని అడుగుతుంది సాక్షి. ఈ రాక్షసి కాఫీలో గొడ్డు కారం కలిపింది, కాఫీ సిప్ చేయగానే కారం నాశానానికి ఎక్కింది అంటాడు తన వైపు కోపంగా చూస్తూ. తన అనుమానం నిజమైనందుకు సాక్షి కూడా కోపంగా శ్రేయ వైపు చూస్తుంటుంది. నిజానికి ఆ కాఫీ నీకోసం కాదు మోహన్, తన కోసం తీసుకొచ్చాను అంటుంది శ్రేయ భయపడుతూ. అమ్మో అమ్మో, మీ పని మనిషి నా కోసం కాఫీలో కారం కలిపి తెచ్చిందంట మోహన్. కారం ఎత్తే నీలాగా కాస్త ఇబ్బంది పడి ఏదో అలా బతికి బయటపడేదాన్ని. అదే మీ పని మనిషి కారానికి బదులు విషం కలిపి ఉంటే నా పెళ్ళి కాకుండానే నా జీవితం హరి అనేది కదా అంటూ రాగాలు తీస్తుంటుంది సాక్షి. తను రాగాలు పెడుతుంటే మోహన్ ఇంకా కోపంగా శ్రేయ వైపు చూస్తుంటాడు. శ్రేయ ఆ చూపులకి మాడి మసైపోతుంది. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావేంటి శ్రేయ, ఇదేనా నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇచ్చే మర్యాద అని అడుగుతాడు. అందరికీ అలాంటి కాఫీ ఎందుకు ఇస్తాను అంటుంది. మరి నాకెందుకు ఇచ్చావు అని అడుగుతుంది సాక్షి. అది నీ పద్ధతి నాకు నచ్చడం లేదు అంటుంది కోపంగా. నా పద్ధతి ఎందుకు నచ్చటం లేదో సెలవిస్తారా అని వెట్టకారంగా అడుగుతుంది సాక్షి. ఎందుకు నచ్చటం లేదో తన మనసుకు కూడా కరెక్ట్గా తెలియదు కాబట్టి సమాధానం లేక చేతులు నలుపుకుంటూ ఉంటుంది. అడిగేది నిన్నే శ్రేయ, సాక్షి పద్ధతి నీకెందుకు నచ్చటం లేదు? మా ఇంట్లో అందరికీ నచ్చిన సాక్షి నీకెందుకు నచ్చటం లేదు అని రెట్టించి అడుగుతాడు మోహన్. ఏమో, మీ అందరికి నచ్చినా నాకు నచ్చాలని ఏమీ లేదు కదా, తను నాకు ఇష్టం లేదు అంతే అని సమాధానం ఇస్తుంది. నేనంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నన్ను భరించాల్సిందే, ఎందుకంటే నేను ఇంటికి కాబోయే కోడల్ని అంటుంది సాక్షి ధీమాగా. ఆ మాట అనగానే శ్రేయ మొహం ఎర్రగా మారిపోతుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఉన్న ఈ పని మనిషి పోస్ట్ కూడా ఊడిపోయి రోడ్డున పడతావు శ్రేయ అంటాడు మోహన్. మోహన్ మాటలకు శ్రేయ కలలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. వెళ్ళి బాబుని తీసుకురా, మేము పోలియో డ్రాప్స్ వేయించుకొని రావాలి అంటాడు. అని ఉయ్యాలో నిద్రపోతున్న బాబుని తీసుకొచ్చి మోహన్కి ఇవ్వబోతుంటే సాక్షి బాబుని ఎత్తుకొని పదా మోహన్ మనం వెళ్దాము అని చెప్పి బయటికి నడుస్తుంటుంది. మోహన్ తనని కోపంగా చూస్తూ సాక్షి వెంట బయలుదేరతాడు. బయట చలిగాలి పెరగకముందే త్వరగా బాబుని తీసుకొని వచ్చేయండి మోహన్ అని చెప్తుంది. ఆ జాగ్రత్తలన్నీ మాకు తెలుసు, నువ్వేం చెప్పనవసరం లేదు అని చెప్పి మోహన్ సాక్షితో బయటికి వెళ్ళిపోతాడు. దొంగ మొహంది, మోహన్తో నన్ను తిట్టించింది అని రెడీ అయిపోయిన తను చూసుకొని బాబుని తీసుకుని మోహన్తో కలిసి బయటికి వెళ్ళాలని చాలా ఆశ పెట్టుకున్నాను, అంతా నాశనం చేసింది అని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మైథిలి ఛాంబర్లో చైర్పర్సన్ చైర్లో కూర్చుంటే కళ్యాణ్ తనకి ఎదురుగా కూర్చొని ఫైల్స్ చూస్తుంటాడు.
ఈశ్వర్ కొన్ని ఫైల్స్ తీసుకునొచ్చి, మీరు అడిగిన ఫైల్స్ తీసుకొచ్చాను సార్ అని ముందల పెడతాడు. ఆ ఫైల్స్ మీ మేడం ముందు పెట్టు, చెక్ చేస్తుంది అంటాడు కళ్యాణ్. సరే సార్ అని చెప్పి ఫైల్స్ తన ముందు పెట్టి, కాఫీ ఏమైనా తీసుకురమ్మంటావా చెల్లెమ్మా అంటూ ఏదో ప్రేమ ఒలకబోస్తున్నట్టుగా అడుగుతాడు. ఇప్పుడేమీ వద్దు అంటుంది మైథిలి. నన్ను సార్ అని పిలుస్తున్నా బానే ఉంది, కానీ తననేంటి చెల్లెమ్మ అని పిలుస్తున్నావు అని అడుగుతాడు కళ్యాణ్. ఈశ్వర్ని మళ్ళీ ఏదో అనబోతున్నాడని కళ్యాణ్ వైపు ఇబ్బందిగా చూస్తుంటుంది మైథిలి. ఎంతైనా మైథిలి నా చెల్లెలే కదా సార్, అందుకే పిలుస్తున్నాను అంటాడు వినయం నటిస్తూ. నీకు చెల్లెల మీద ప్రేమ కారిపోతే ఆఫీస్ బయట ఉన్నప్పుడు ఈ వరుసలు పిలుచుకో, కానీ ఆఫీసులో వరుసలు పెట్టి పిలిస్తే మాత్రం ఉన్న ఈ అటెండర్ ఉద్యోగం కూడా ఊడబీకి పంపిస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అమ్మో, అవకాశం వస్తే నన్ను ఈ అటెండర్ పోస్ట్ నుంచి కూడా పంపించాలని చూస్తున్నాడట్టుంది అని మనసులో అనుకొని, సరే సార్, ఇక నుంచి మేడం అని పిలుస్తాను అంటాడు. మంచిది, ఇక వెళ్ళు అంటాడు వాడిని చూడటానికి కూడా చిరాకు పడుతూ. సరే సార్ అని చెప్పి ఛాంబర్ డోర్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఈశ్వర్ని మరీ అలా బెదిరిస్తున్నావేంటి కళ్యాణ్ అంటుంది మైథిలి. నువ్వొక తింగరి దానివి, పైకి 4 మాటలు చెప్పగానే అందరూ మంచివాళ్ళని అనుకుంటావు. ఈశ్వర్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు ఎనిమి, లేదంటే డేంజర్లో పడతాము అని హెచ్చరిస్తాడు కళ్యాణ్. ఈశ్వర్ పూర్తిగా మారిపోయినా కళ్యాణ్ అర్థం చేసుకోలేకపోతున్నాడు అని అనుకుంటుంది మైథిలి. ఈశ్వర్ డోర్ దగ్గరే ఉండి వాళ్ళ మాటలు వింటూ, నేను ఎంత మంచితనం నటించినా కళ్యాణ్ నన్ను నమ్మడం లేదే అని అనుకుంటాడు. ఇప్పుడు నీ ముందు పెట్టిన ఫైల్స్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఫైల్స్ ఎనిమి, త్వరలో ట్యాక్స్ కట్టేదుంది, ఆ ఫైల్స్ చెక్ చేసి నీ సైన్ చెయ్యి అంటాడు. సరే కళ్యాణ్ అంటూ మైథిలి ఫైల్స్ చెక్ చేస్తూ ట్యాక్స్ గురించి కంపెనీ విషయాల గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే, సార్ అంటూ భాను ఫైల్ పట్టుకొని సీఈఓ క్యాబిన్లోకి వచ్చి ఛాంబర్ డోర్ దగ్గర ఉన్న ఈశ్వర్ని కాస్త అనుమానంగా చూస్తుంటే, వెంటనే ఈశ్వర్ తనని గమనించి అక్కడ డోర్కి ఏవో మరకలు ఉన్నట్టుగా తుడుస్తుంటాడు. ఇక్కడేం చేస్తున్నావు అంటూ భాను అనుమానంగానే అడుగుతుంది. నేను అటెండర్ని కదా, అటెండర్ పని చేస్తున్నాను, ఇక్కడ మరకలు ఉంటే క్లీన్ చేస్తున్నాను అంటాను నటిస్తూ. అక్కడేమి మరకలేవు కదా అంటుంది భాను. ఇప్పుడే క్లీన్ చేశాను, క్లీన్ చేశాక ఎందుకుంటాయి మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భాను వెళ్తున్న వాడి వైపు అనుమానంగా చూస్తూనే సీఈఓ చైర్ ఖాళీగా ఉండటం చూసి కళ్యాణ్ ఛాంబర్లో ఉన్నాడని చూసుకొని డోర్ సౌండ్ చేసి లోపలికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది. రామ్మా భాను అంటాడు కళ్యాణ్. భాను ఫైల్తో అక్కడికి వచ్చి, ఈ ఇయర్ కంపెనీ అకౌంట్ ట్రాన్సాక్షన్ వివరాలు ఇవ్వమన్నారు కదా సార్, ఈ ఫైల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అంటూ వాళ్ళ ముందు ఫైల్ పెడుతుంది. ఈ ఫైల్లో ఉన్న డీటెయిల్స్ ఆధారంగానే మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందేమి అంటూ ఆ ఫైల్ తనకిస్తాడు. నేను వస్తాను సార్ అని చెప్పి భాను వెళ్ళబోతుంటే, ఇక్కడ అంతా బాగుంది కదా భాను, నీకెలాంటి ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు కళ్యాణ్. అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్, ప్రశాంతంగా నా జాబ్ నేను చేసుకుంటున్నాను అంటుంది భాను. క్రాంతి ఫోన్ చేస్తుందా భాను అని అడుగుతుంది మైథిలి. క్రాంతికి మొన్నని నటించి ఆటో ఎక్కించానని కోపం ఉన్నా నాతో స్నేహం వదులుకునే అంత కోపం అయితే లేదు మేడం. రోజు ఫోన్లో నాతో మాట్లాడుతూనే ఉంది. ఇవాళ సాయంత్రం తన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అంటుంది భాను. సరే భాను, మాకు క్రాంతి విషయాలు అందజేసేది నువ్వు మాత్రమే. క్రాంతి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మాకు కాస్త అప్పుడప్పుడు చెప్తూ ఉండు అంటుంది మైథిలి. తప్పకుండా మేడం అని చెప్పి భాను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తిరిగి మైథిలి ఫైల్స్ చూస్తూ, ట్యాక్స్ లక్షల్లో కట్టేది ఉంది కదా కళ్యాణ్, ఈ అమౌంట్ అంతా కట్టాల్సిందేనా అని అడుగుతుంది. ఖచ్చితంగా కట్టాలి, సంపాదన కోట్లలో ఉన్నప్పుడు ట్యాక్స్ లక్షల్లో ఎందుకుండదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం
క్రాంతి, జ్యోతి, విజయ్ కలిసి కూర్చొని టీవీ చూస్తుంటే జగన్నాథం వాళ్ళ ముందు ఒక అబ్బాయి ఫోటో పెట్టి, ఇతనేనమ్మా నీకు చూడబోయే వ్యక్తి, నీకు నచ్చాడు అంటే పెళ్లి చూపులకి వెంటనే రమ్మని కబురు పెడదాము అంటాడు. క్రాంతి ఆ ఫోటోని తీసుకుని చూస్తుండగానే హాయ్ క్రాంతి అంటూ భాను అప్పుడే వస్తుంది. అందరూ భాను వైపు చూస్తుంటారు. తను చూపులతోనే నన్ను కాల్చేయడానికి వచ్చింది అని విజయ్ తను చూసి తిట్టుకుంటాడు. అప్పటికే భాను కూడా విజయ్ని భస్మం చేసేలా చూస్తుంటుంది. రామ్మ భాను అంటుంది జ్యోతి. అందరూ కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారనుకుంటా, నేనొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది భాను. అదేమీ లేదు భాను, రా కూర్చో అంటుంది క్రాంతి. క్రాంతికి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నాం భాను, నువ్వు కూడా కూర్చొని నీ ఫ్రెండ్కి కాబోయే భర్త ఎలా ఉన్నాడో చూడు అంటాడు జగన్నాథం. క్రాంతికి సంబంధం అనగానే భాను ఆశ్చర్యపోతూ క్రాంతి వైపు చూస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ సంబంధం క్రాంతికి ఫిక్స్ అవుతుందా? తన పెళ్లిలో ఆ వ్యక్తితో జరుగుతుందా? అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.